రాపూరులో జరిగిన కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన. పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వారి పర్యవేక్షణలో రాపూరులోని షాదీ మంజిల్ ఆవరణలో ఏర్పాటు చేశామని మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్, సీఈఓ సీతారామనాయుడు గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్ మానస, డాక్టర్ తనుజ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు. ఉచితంగా మందులు, కంటి అద్దాలు, ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 300 మందికి పరీక్షలను ఉచితంగా నిర్వహించి 60 మందికి ఉచితంగా మందులు పంపిణీ, 75 మంది రోగులకు ఉచిత కంటి అద్దాలు, 80 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏవో కృష్ణగల్లా, అరవింద్ నేత్రాలయ సిబ్బంది జీవన్, రాపూరి షాదీ మంజిల్ సభ్యులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జరిగిన క్యాంప్ చాగనం లలితమ్మ భాస్కరరావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో, చాగనం గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిందనమాట. ఇక్కడ మేము డాక్టర్ మాన్స అండ్ డాక్టర్ తనుజ ఫ్రమ్ ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ వచ్చి ఇక్కడ క్యాంప్ చూడడం జరిగింది. ఇక్కడ మేము రాపూర్లో కండక్ట్ చేసిన క్యాంప్కి ఒక టీమ్ ఆఫ్ 2 డాక్టర్స్ వచ్చాము ఫ్రమ్ ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 300 to 320 పేషెంట్స్ని చూడడం జరిగింది. అందులో సెలెక్టెడ్ పేషెంట్స్ ఫర్ క్యాట్రాక్ట్ అంటే కంటి శుక్లం ఉన్న వాళ్ళకి నీడ్ ఆఫ్ సర్జరీ ఉంటుంది. వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళ ఊరికి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ చుక్కల మందులు కూడా చెప్తాము. ప్లస్ అదేవిధంగా వాళ్ళకి శుక్లం ఆపరేషన్ కాని వాళ్ళకి కూడా చూపు పరీక్ష చేసి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. లేదు ఇంకా వేరే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఆపరేషన్కి రమ్మని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇట్లా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి తగిన ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇక్కడ లేకపోతే మళ్ళీ హాస్పిటల్లో రావడానికైనా చెప్తామన్నమాట. మేడం, ఈ ప్రాంతాలలో ఎక్కువ ఏ దోషాలు ఉన్నాయి కూడా? కంటి దోషాలు ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవాళ చేసిన క్యాంప్లో అయితే ఆల్మోస్ట్ 100% క్యాంప్లో ఆల్మోస్ట్ 85% పేషెంట్స్ వరకు క్యాట్రాక్ట్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడ్వైస్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి ఆపరేషన్కి అడ్వైస్ ఇస్తామన్నమాట. చాగనం ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. చాగనం గౌరీశంకర్ వాళ్ళ స్పాన్సర్. ఈరోజు రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మధురై వారి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరంలో మన రాపూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి మరియు డక్కిలి మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి రోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు 300 మంది వచ్చి తమ సమస్యలకి మంచి చక్కటి పరిష్కారాన్ని తెలుసుకోవడం జరిగింది. అలాగే అవసరమైన వారందరికీ కూడా కంటిపొర ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. వీరిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ కంటిపొర ఆపరేషన్లు రేపు చేయించి మరలా తిరిగి శనివారం రోజు రాపూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతుంది. అవసరమైన వారి అందరికీ కూడా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ చాగనం గౌరీశంకర్ గారి సొంత నిధులతో జరుగుతూ ఉంటాయి. శ్రీ చాగనం గౌరీశంకర్ గారు పెళ్లకూరు గ్రామంలో పుట్టి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు ఒక అసాధారణమైనటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మహానుభావుడిగా అవతరించారు. ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా సేవని ఎలా కొనసాగించాలి, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి సనాతన ధర్మాన్ని బాగా నమ్మిన వ్యక్తి శ్రీ చాగనం గౌరీశంకర్ గారు. ఈ ప్రతి నెల 30 నుంచి 35 లక్షల రూపాయలు ప్రజా సంక్షేమం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు ఖర్చు పెట్టడం జరుగుతుంది. వెంకటగిరి, నాయుడుపేట, కాళహస్తి, పెళ్లకూరు, నెల్లూరులో నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా మహిళలకు ఎంతో మేలు చేసేటువంటి నైపుణ్యాలను అందించడం జరుగుతుంది. ఉచితంగా కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, బ్యూటీషియన్ శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, అలాగే డ్రైవింగ్ శిక్షణ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెళ్లకూరు గ్రామంలో 10 ఎకరాల సువిశాల స్థలంలో ట్రస్ట్ పెట్టి ఉచిత కళ్యాణ మండపము,
ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి మామిడి మొక్క అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వృక్షో రక్షిత రక్షిత, వృక్షాలను పెంచడం ద్వారా పర్యావరణాన్ని మనం పరిరక్షించవచ్చు అనేటువంటి ఒక ధర్మాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి. అటువంటి మహానుభావుని యొక్క జీవితం ఈరోజు ఎంతోమంది యువతకి, ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంది. వారు చేసే సేవా కార్యక్రమాలకి ఎంతోమంది ప్రభావితమై ముందుకు వచ్చి అనేక రకాల సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు రాపూర్ పట్టణంలో చూసినట్లయితే దాదాపు 100 మందికి కంటిపొర ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. అలాగే 80 మందికి మందులు ఇవ్వడం జరిగింది. 75 మందికి ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాలలో కూడా మనం ఈ కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నేత్ర సమస్యలతో, కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హింద్.